నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ 10 పీజీలు 6 డిగ్రీలు 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టైం మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, మేనేజ్మెంట్ గురుగా పేరొందారు. డాక్టర్ నారాయణ గారు 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. ముఖ్యంగా ఇవాళ మనం హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి ఏ గ్రూప్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్స్? మరి ముందుగా మన తెలంగాణ, ఆంధ్ర అందరికీ, స్టూడెంట్స్ అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ముందుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలంటే ఎవరు చదవాలి? ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చేసినా కూడా MPC, BIPC, MEC చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అయితే చాలామంది అనుకుంటున్నారు, సునీత గారు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇప్పుడు ఎవరు చదవట్లేదు, జాబ్స్ లేవేమో అనుకుంటున్నారు. ఆ 2020 కోవిడ్ కరోనా ఎఫెక్టు మైండ్ అలాగే ఉంది అనుకుంటున్నారు. ఈరోజు చాలా షార్టేజ్ ఉంది ప్లేస్మెంట్స్. ఎంత షార్టేజ్ అంటే మొత్తం నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఈరోజు ఇండియా కానీ అబ్రాడ్ కానీ చదివిన వాళ్ళు దొరకట్ల ముందు జాబ్స్ అట్లా ఉన్నాయి, కానీ చాలామంది తెలియని విషయం ఉంది. అందువల్ల హ్యాపీగా చదువుకోవచ్చు. ఎందులో లేనన్ని అవకాశాలు బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుకున్న వ్యక్తులకి 100% జాబ్ గ్యారంటీ ఉంది. అలాగే మీ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? స్పెషల్లీ ఈరోజు మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 3 years కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. అంటే బాండ్ పేపర్ మీద రాసిస్తున్నట్టు జాబ్స్ ఉన్నాయి. దట్టు ఈరోజు మన దగ్గర 100% జాబ్తో పాటు అబ్రాడ్లో అవకాశం కల్పిస్తున్నాం. అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ సరికి మనకు BC, SC, ST వాళ్ళకి 35,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ 3 yearsలో వన్స్ ఇన్క్లూడింగ్ ఫీజులోనే అబ్రాడ్ టూర్ ఫ్రీగా ఉంటుంది. ఇన్క్లూడింగ్ ఫీజులోనే స్టడీ టూర్ అంటున్నాం. అది థర్డ్. ఇక ఫోర్త్ వచ్చరికి మనకు 3 yearsకి ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3 2s 6 సెమిస్టర్స్ ఉంటుంది. అంటే 6 సెమిస్టర్స్కి 6 ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంకొకటి విశేషం ఏంటంటే జాబ్ గ్యారెంటీ ఉంది ఇక్కడ. మనకు స్టూడెంట్స్ను మనం సపోర్ట్ చేసుకుంటే 3 types చెప్పుకోవచ్చు. బిలో ఎవరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అబవ్ ఎవరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ స్టూడెంట్కి 10 lakhs ప్యాకేజ్. బిలో యావరేజ్ స్టూడెంట్కి ఎంత వస్తుంది? ఓకే, 10 lakhs అంటే డివైడ్ బై 12 months అప్రాక్స్ 85,000. యావరేజ్ స్టూడెంట్స్కి 30 lakhs ప్యాకేజ్. ఇది నిజం. US J1 వీస్ మీద 2.5 lakh. మరి క్లవర్ స్టూడెంట్స్కి 60 lakhs ప్యాకేజీ, అంటే మంత్లీకి 5 lakhs. ఇది ఏ బీటెక్ చేసిన వ్యక్తులు కూడా లేని పచ్చి నిజం. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే అద్భుతంగా వెళ్ళిపోవచ్చు. ఇది 4వ బెనిఫిట్. 5వ బెనిఫిట్ వచ్చేసరికి ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనము ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం. ఫస్ట్ 6 months ఇంట్రెస్ట్ లేకుండా 6 months కట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేకుండా అలాంటి బ్యాంక్ కూడా మనతో ఉంది. అందువలన ఇలాంటి 5 బెనిఫిట్స్ మీరు ఉపయోగించుకోండి, హ్యాపీగా చదువుకోండి. 3rd year అయిపోయిన వెంటనే 100% ప్లేస్మెంట్ మనం ఇప్పిస్తాం. అలాగే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావడానికి వాల్యూ యాడ్ అండ్ కోర్సెస్ ఏమైనా ఇస్తున్నాయండి? స్పెషల్గా ఏమైనా కోర్సెస్ యాడ్ చేస్తారా? ఇప్పుడు మన దగ్గర ఈ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 3 years కోర్సుతో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఇయర్లీ వన్స్ ఒక వాల్యూ యాడ్ కోర్స్ ఇస్తున్నాం. ఏంటంటే బార్ టెండింగ్ అని ఫస్ట్ ఇయర్ కోర్స్ ఇస్తున్నాం. సెకండ్ ఇయర్కి కల్నరీ స్కిల్స్ ఇస్తున్నాం. 3rd yearకి కార్వింగ్ అని ఇస్తున్నాం. ఇలాగా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్కటి చదవాలంటే మళ్ళీ 1 lakh అవుతుంది. కానీ 3 yearsకి 3 వాల్యూ యాడ్ కోర్సు కూడా ఇస్తున్నాం. అదొక స్పెషల్ బెనిఫిట్ మన దగ్గర.
నైస్. అలాగే టాప్ పొజిషన్లో జాబ్ రావడానికి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ దగ్గర మీ దగ్గర స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తుంటారు. అవును, దాని గురించి చెప్పండి. ఇక్కడ మరి 100% జాబ్ గ్యారంటీ అంటున్నాం. మరి ఎలాగా అంటే మనం ఏం చేస్తున్నామంటే 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. మండే టు సాటర్డే. మండే వచ్చేసరికి అంటే ఇక్కడ మంత్లీ 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ స్కిల్స్ ఉంటుంది, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ థింకింగ్ పవర్ ఉంటుంది. ఈ 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్కు మండే లీడర్షిప్ స్కిల్స్, ట్యూస్డే కమ్యూనికేషన్ స్కిల్స్, వెన్స్డే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్ ఉంటుంది, థర్స్డే అనలిటికల్ స్కిల్స్. ఆ విధంగా ఒక్కొక్క స్కిల్ మీద ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నాం. మండే టు సాటర్డే ఇన్ని రకాల స్కిల్స్ మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూ స్కిల్స్ ఒక రోజు ఉంటుంది. మరి అంటే జాబ్ వెళ్ళిన రోజు ఆ రోజు ఇంటర్వ్యూ మనం ఫేస్ చేయలేం. మండే లీడర్షిప్ స్కిల్స్, ట్యూస్డేనేమో ఇంటర్వ్యూ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కిల్స్. ఇన్ని స్కిల్స్ మనకు ఉండటం వల్ల ప్లేస్మెంట్ రావడానికి ఈజీ అవుతుంది. అంటే పవర్ ఆఫ్ థింకింగ్ 6 టైప్స్ అంటారా, ఇదే అంటారా? దాని గురించి క్లియర్గా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఏమో 6 టైప్ ఆఫ్ స్కిల్స్. అలాగనే సెకండ్, ఫోర్త్ వీక్ వచ్చరికి 6 టైప్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. అంటే ఆ థింకింగ్ పవర్ పెంచుకోవాలి. శాలరీ మరి 30 lakhs 60 lakhs అంటే మార్కులు అందరికీ రాదు. ఇలాంటి స్కిల్స్ పెంచుకోవాలి, థింకింగ్ పవర్ పెంచుకోవాలి. మండే వచ్చేసరికి పాజిటివ్ థింకింగ్, తర్వాత వచ్చేసరికి విన్ థింకింగ్, లేటరల్ థింకింగ్, క్రియేట్ థింకింగ్. ఇలాగా ప్రతి థింకింగ్ మీద మండే టు సాటర్డే, సెకండ్ వీక్, థర్డ్, ఫోర్త్ వీక్ పవర్ ఆఫ్ థింకింగ్ మీద మనం ఇస్తున్నాం. కాబట్టి ఆ విధంగా కూడా నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఓన్లీ హోటల్స్లోనే జాబ్ వస్తాయని అందరు అనుకుంటున్నారు. నిజానికి హోటల్స్లో కాకుండా ఇంకా ఏ సెక్టర్స్లో జాబ్స్ ఉంటాయంటారు? చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే తెలియని వాళ్ళు మాత్రమే అంటున్నది. రెస్టారెంట్లలో, దాబాలలో, రోడ్డు మీద కనిపించే హోటల్స్ జాబ్స్ ఉంటాయి అనుకుంటున్నారు. కానే కాదు. ఇది మొత్తము 8 సెక్టార్స్లలో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. 80 సెక్టర్ అంటే ఫస్ట్ సెక్టర్కి హోటల్ ఇండస్ట్రీ, అంటే హోటల్స్ కాదు, 5 స్టార్ హోటల్ అంటే జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, ఇలాంటి మేనేజర్ జాబ్స్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏముంది? మేనేజ్మెంట్ ఉంది. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చెప్తున్నారు, అంటే మేనేజ్మెంట్ జాబ్స్ వస్తాయి. సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో, ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉంటాయి. థర్డ్ సెక్టర్ వచ్చరికి క్రూజ్ లైన్స్, పెద్ద పెద్ద షిప్లో జాబ్స్ ఉంటాయి. ఫోర్త్ వచ్చరికి టూరిజం సెక్టార్, టూరిజం అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ కంట్రీస్, బ్యూటిఫుల్ జాబ్స్ ఉంటాయి. ఫిఫ్త్ వచ్చరికి మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్స్ అంటే మరి కాలేజ్, ఈ కోర్సులకి ఈ కాలేజీలు ఉంటాయిగా, అలాంటి మరి లెక్చర్స్ అవసరంగా, లెక్చర్స్గా ప్రిన్సిపాల్కి ఇవ్వచ్చు. ఇవాళ మంచి స్కేర్ సీట్ ఉంది, లెక్చర్స్కి మంచి ప్యాకేజ్ ఉంది, ప్రిన్సిపల్కి మంచి ప్యాకేజ్ ఉంది. రీటైల్ సెక్టార్, డీమార్ట్, మెట్రో, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద జనరల్ మేనేజర్ పోస్ట్ ఉంటాయి. తర్వాత వచ్చరికి మనకు మల్టీనేషనల్ కంపెనీస్ మరి ఉంటాయిగా. ఎవరు చెప్పారండి హోటల్ మేనేజ్ కూడా చేస్తే హోటల్స్ జాబ్స్ ఉంటాయని? కాదు. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నవి, మేనేజ్ జాబ్స్ ఉన్నవి. ఈరోజు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. అలాగే మీ దగ్గర అంటే ఎవరు చెప్పని విధంగా బాండ్ పేపర్ మీద రాసిస్తాం జాబ్ గ్యారంటీ అని అంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటారు. సో మీ కరికులమే దానికి కారణం అంటారా? మీ ప్లాన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం హోటల్ మేనేజ్ కోర్సు జాబ్ గ్యారంటీ అంటే ఇప్పుడు అనుకున్నట్టుగా 5 బెనిఫిట్స్ ఏంటి? ఆ 5 బెనిఫిట్స్ 100% ప్లేస్మెంట్, జాబ్ గ్యారంటీ. రెండోది వచ్చేసరికేమో 3 yearsకి 3 వాల్యూ సర్టిఫికేట్స్, తర్వాత వచ్చేసరికి 3 years మనసు ఫ్రీ ఫారిన్ టూరు, తర్వాత BCS స్కాలర్షిప్స్, తర్వాత వచ్చేసరికి నో ఇంట్రెస్ట్, ఫ్రీ ఇంట్రెస్ట్తో మన బ్యాంక్ లోన్స్. దాంతోపాటు 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ మండే టు సాటర్డే. అలాగే ఎవ్రీ ప్లానింగ్ ప్రకారం వెళ్ళటం వల్లే ఈరోజు మన దగ్గర 100% ప్లేస్మెంట్ ఇవ్వడానికి బాండ్ పేపర్ రాసిన కూడా అదొక ప్రధాన కారణం. అలాగే అంటే మీరు ఇంతకు ముందు చెప్పేసి అంటే హోటల్స్లోనే కాకుండా మేనేజ్మెంట్ వైపు కూడా వెళ్ళొచ్చు, చాలా ఉంటాయి. వాటి గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? ఎస్, ఈరోజు మనం తీసుకోవచ్చు. ఒక హోటల్ సెక్టర్ తీసుకుందాం. హోటల్ సెక్టర్లో ఏంటి, మనకు 500 నుంచి 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. మీరు చిన్న 5 స్టార్ హోటల్లో కూడా 100 to 500 ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ప్రతి 30-40 మెంబర్స్కి ఒక మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటుందిగా. జనరల్ మేనేజర్ అని, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, ఇలాగ మేనేజర్ జాబ్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజరు, పర్సనల్ మేనేజరు, BDO బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఎస్, ఎవరు అన్నారండి హోటల్ మేనేజ్ చేస్తే కుకింగ్ సర్వీసింగ్ అని ఎవరన్నారండి? తెలియని వాళ్ళు మాత్రం అనుకుంటున్నారు.
అనేక సందర్భాల్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ పిల్లల్ని కానివ్వండి, క్రికెట్ స్టార్స్ పిల్లల్ని కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ పిల్లలే కానివ్వండి, వీళ్ళందరూ ఈ హోటల్ మీద కూడా చేసిన వ్యక్తులే. మనకు చాలాసార్లు కూడా మనం చెప్పడం జరిగింది. పాత స్వయంవరం మూవీలో వేణు హీరో, మరి ఆయన ఈ కోర్స్ చేశారు. లయ, మరి ఆమె ఈ కోర్స్ చేసింది. మన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఈ కోర్స్ చేసింది. మన ఎవరు ఆయన క్రికెట్ కెప్టెన్ మాజీ ధోని వాళ్ళ వైఫ్ సాక్షి. మరి అంటే ఎంత డిమాండ్, ఎంత వాల్యూ ఉంటే హోటల్ మీద కూడా చేస్తారండి. వీళ్ళంతా ఎవరు తక్కువ అనుకుంటే మిడిల్ క్లాస్, బిలో యావరేజ్ పిల్లల పేరెంట్స్, స్టూడెంట్స్ మాత్రమే హోటల్ మీద కోర్స్ చేసి తక్కువ అనుకుంటున్నారు. కానీ ఇది మేనేజ్మెంట్ జాబ్స్, అబ్రాడ్లో ఉండే జాబ్స్ బ్రహ్మాండంగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు చూస్ చేసుకోవాలంటే ఏవి అంటే ప్రామాణికంగా తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బీటెక్ చదవలేని వాళ్ళు, అంటే బీటెక్ అంటే వరకు జనరల్ బీటెక్ చేయకండి, అనవసరం. ఆ బీటెక్లో వాల్యూ లేదు. ఐఐటి నిట్లో వస్తే వెళ్ళిపోండి. కానీ జనరల్ బీటెక్ చదువుకొని 25-30,000 మీరు జాబ్ చేసుకునే బదులు వాళ్ళు ఇటువైపు రండి. సిఏ చేస్తే టాప్ లెవెల్ చేయండి. నేను కూడా సిఏ చేశాను, నా దగ్గర సర్టిఫికేట్ ఉంటే వద్దు, సీఏలో వద్దు. మేనేజ్మెంట్ జాబ్స్కి వెళ్ళండి. మీ కింద 100 మంది ఉంటారు. బ్రహ్మాండంగా ఎబ్రిలో సెటిల్ కావచ్చు. అంటే హై లెవెల్లో ఉండేట్టు చూసుకోండి. కానీ హోటల్ వెనక్కి వచ్చేస్తే ఈక్వల్ టు టాప్ సిఏ, టాప్ ఇంజనీరింగ్ పొజిషన్లో ఐఐటి వాళ్ళు ఎంత శాలరీ తీసుకుంటున్నారు, సిఏ వాళ్ళు ఎంత తీసుకున్నారో అలా తీసుకోవచ్చు బిహెచ్ఎంలో కూడా. అందువలన ఇలాంటి వాళ్ళు రండి. బ్రహ్మాండంగా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం అలాంటి ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరి కేటగిరీ తగ్గట్టుగా, ఇందాక మనం అనుకుంటుగా స్టూడెంట్స్ 3 టైప్స్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్, క్లవర్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళని గ్రేడింగ్ చేసి బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. ఏ మాత్రం ఆలోచించకుండా హ్యాపీగా రావచ్చు.